హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ వీడియో చివరి వరకు మొత్తం చూడండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయం త్రిదండి చిన్నజీయర స్వామి నేతృత్వంలో మార్చి 6, 2024న ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది టెంపుల్కి వెళ్ళడానికి ముఖద్వారము. ఇదే ఎంట్రన్స్ అనమాట. మనం పార్కింగ్ కూడా లోపలికి వెళ్ళొచ్చు. మనకి పార్కింగ్ టికెట్ వచ్చేసి కార్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి 51 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి టెంపుల్కి అయితే ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకుంటే ఒకటే రోజులో 2 టెంపుల్స్ని అయితే విజిట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి మనము టెంపుల్కి పైకి వెళ్ళడానికి ఏరియా ఎంత వచ్చేసి మనము టెంపుల్ ముందు భాగం అన్నమాట. మనకు చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. ఫస్ట్ స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని అలాగే స్ట్రైట్ వెళ్ళి స్టెప్స్ మించి పైకి వెళ్తే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 6 AM to 1 PM అండ్ 3 PM to 9 PM. సాటర్డే సండే వచ్చేసి 6 AM to 9 PM. సాటర్డే సండే మనకి మధ్యలో ఎలాంటి బ్రేక్ ఉండదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టిగా. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడైతే మనకు 3 టైప్స్ ఆఫ్ ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఉచిత దర్శనం, సెకండ్ వచ్చేసి 50 రూపీస్ టికెట్, థర్డ్ వచ్చేసి 1000 రూపీస్ డోనర్స్ ఎంట్రీ అని సపరేట్గా ఉంది. ఈ డోనర్స్ ఎంట్రీ ఏంటంటే మనకి ఈ డోనర్స్ ఎంట్రీలో 4 మెంబర్స్ని అయితే అలో చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి ఫ్రేమ్ ఒకటి ప్లస్ మనకు ఒక కండువా ఇస్తారు, ప్లస్ మనకి ఒక లడ్డు ఉంటుంది అందులో. ఆ స్వామివారి దర్శనానికి లోపల వెళ్ళిన తర్వాత మనకి సపరేట్ అర్చన అయితే చేయబడుతుంది. అండ్ ఇక్కడే ఫోన్స్ అయితే అలో ఉండదు గర్భగుడిలోకి. ఇక్కడే మనకి ఫోన్స్ డిపాజిట్ చేయడానికి అయితే కౌంటర్స్ ఉన్నాయి. దాని పక్కనే మనకి టికెట్ కౌంటర్లు ఉన్నాయి. ఇది ఇక్కడ వచ్చేసి మనము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉన్న ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఆ ఎన్విరాన్మెంట్లో అయితే మనకు అక్కడి నుంచి రావాలని అయితే అనిపించదు. పబ్లిక్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎంతమంది ఉన్నా కానీ మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి ఏం లేదు. క్లీనింగ్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనము ఆంజనేయ స్వామి మండపం అన్నమాట. ఆంజనేయ స్వామి మండపం చాలా పెద్దగా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. నైట్ టైం లైటింగ్లు అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, మేబీ త్వరలో అయిపోతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి పక్కనే హనుమాన్ టెంపుల్కి పక్కనే గంట ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. మనం ఆ గంట కొట్టడానికి కొద్దిగా ఎనర్జీ అయితే చాలా అవసరము. నార్మల్ వాళ్ళు కొట్టాలంటే కష్టంగానే ఉంటుంది. చూడండి వాళ్ళైతే ఎట్లా ట్రై చేస్తారో, అది తగల కూడా తగలట్లేదు.
ఇక్కడ వచ్చేసి 4 మండపాల మధ్యలో అయితే జలనారాయణ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. మనకి ఈ జలనారాయణ విగ్రహాలు వచ్చేసి ప్రపంచంలోనే రెండు ఉన్నాయంట. ఒకటి వచ్చేసి నేపాల్లో, రెండోది వచ్చేసి ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఉందన్నమాట. ఇది చూడడానికైతే చాలా బాగుంది ఈ ప్రదేశం అయితే. ఇక్కడ వచ్చేసి నైట్ టైం లైటింగ్లో ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్లో చెప్పినా కదా నైట్ టైం ఎందుకు విజిట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి నైట్ టైం లైటింగ్లో మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. మనకి నైట్ టైం వచ్చేసి మనకి గుడి పైకి రావడానికి ఎంట్రన్స్ ఏదైతే ఉందో మీరు ఒకసారి ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. ఎట్లా లైటింగ్ ఎలా చేంజ్ అవుతుంది, మనం చూడడానికి ఎంత బాగుందని చెప్పేసి. ఇంకోటి నైట్ టైం ఏంటంటే వెదర్ కూడా కొద్దిగా కూల్గా ఉంటుంది, మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడ మనకి ఏప్రిల్ 10, 2024 నుంచి మనకి నిత్యాన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. మనకి భోజనం సమయాలు అయితే ఒకటేసారి 1000 మంది కూర్చొని తినే విధంగా అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.